లోకల్ ఎలక్షన్స్ లో సత్తా చాటాలని భావిస్తోంది బీజేపీ. మెజారిటీ పంచాయతీల్లో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇక గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తోంది బీజేపీ జాతీయ నాయకత్వం. గ్రామాల్లో కాషాయ జెండా ఎగిరితే రాష్ట్రంలో అధికారంలో రావడం ఈజీ అవుతుందని భావిస్తోంది బీజేపీ అధినాయకత్వం. లోక్సభ ఎన్నికల్లో అధికార పార్టీతో సమానంగా 8 ఎంపీ స్థానాలు గెలుచుకుంది కమలం పార్టీ. అదే ఊపుతో లోకల్ బాడీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ప్లాన్ చేస్తోంది. మెజార్టీ గ్రామ పంచాయతీల్లో గెలుపు కోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటోంది. తెలంగాణలో 2028లో అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. ఇందుకోసం ట్రయల్గా స్థానిక సంస్థల ఎన్నికలను ఉపయోగించుకోవాలనుకుంటోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను సమీక్షిస్తోంది. స్థానిక సంస్థలకు ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా పట్టు సాధించేలా క్యాడర్ను సన్నద్ధం చేస్తోంది. ఎన్నికల హామీలు, 6 గ్యారెంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించింది బీజేపీ. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నేతలకు సూచించింది బీజేపీ జాతీయ నాయకత్వం. గ్రామీణ స్థాయి నుంచి బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ఎక్కడికక్కడ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో పంచాయతీలు, మున్సిపాలిటీల్లో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఎన్నొచ్చాయి, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని చోట్ల ఎంత మెజార్టీ వచ్చింది, 2 ఎన్నికల్లో బీజేపీ ఎక్కడ బలం ప్రదర్శించింది, ఎక్కడ వీక్గా ఉందనే అంశాలపై ఈ మధ్య రాష్ట్ర నేతలతో సమీక్ష చేసింది బీజేపీ జాతీయ నాయకత్వం. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు బీజేపీ నేతలు.